హాయ్ మా, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. కొంచెం కోలుకున్నాను, కొంచెం నడుస్తున్నాను బాగానే. కొద్ది రోజుల్లో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వగలను అనుకుంటూ ఉన్నాను ఫ్యాంటైజ్లో. ఇకపోతే ఒక ఆవిడ ఒక ఫస్ట్ క్వశ్చనే అనుకుంటాను, ఇది లాస్ట్ వీడియోస్లో అడిగారు. మేడం, మీరు సింగిల్ మదర్ అయ్యుండి కూడా మీ పిల్లలిద్దరికీ పెళ్లి చేశారు, నేను పెళ్లి చేయలేకపోతున్నాను. మా వాళ్ళిద్దరూ మంచిగా సంపాదిస్తున్నారు, అయినా కానీ వాళ్ళకి మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు అనేసి. అమ్మ, నాకు హస్బెండ్ ఉన్నారు. మీకు కనిపించరు అంతే. నాకు హస్బెండ్ ఉన్నారు, పెళ్లి చూపుల్లో అంతా తోడొచ్చారు, అంతా ఉంది. నేను సింగిల్. మరి మీరేమనుకుంటున్నారో నాకు తెలీదు. మా వారు వీడియోస్లోకి రారు అంతే. ఎన్నిసార్లు పిలిచినా రాలేదు, ఇది మీకు చెప్పాను కూడా. ఇకపోతే పెళ్ళి అనేది మనం పిల్లలు పుట్టంగానే దాని గురించి మాట్లాడుకుంటాం కదా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీళ్ళని పెంచి పెద్ద చేయాలి, మంచి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలి అనేసి. మన జనరేషన్ వరకు అలానే ఉంది. కానీ ఇప్పటి జనరేషన్ మారిపోయారు. మా పెళ్ళి అనేది అంత అవసరం లేదని అనుకుంటున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళని చూసి వీళ్ళు ఏంటి ఇలా ఉన్నారు, పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుంది, సింగిల్గా ఉంటే ఏమవుతుంది, బిందాస్గా ఉండొచ్చు కదా అని అనుకుంటున్నారు. బహుశా మీ పిల్లలు కూడా అలానే ఉంటారు. అంటే కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ చూసి, కొంతమందిని చూసి ఎప్పుడు ఇంట్లో ఆర్గ్యుమెంట్స్, గొడవలు అవుతూ ఉంటాయి. ఎందుకు దరిద్రం అనుకుంటూ ఉన్నారు. అంతే అనుకుంటాను నేను. కానీ ఇవి చాలామందికి ఒక అపోహ అనే చెప్తాను. ఎందుకంటే ఇప్పటికి కూడా మన వివాహ వ్యవస్థ మీద చాలామందికే నమ్మకం ఉంది. ఒక తోడు కావాలని అనిపిస్తుంది, ఒక ఇల్లు కావాలని అనిపిస్తుంది. ఇల్లు అంటే ఇప్పటి రోజుల్లో అమ్మా నాన్న కాదు, భార్య భర్త కదా. సో మనం కూడా మారాలి అలా అనుకుంటున్నారు పిల్లలు. సో కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి మా. ఊరికే చెప్పకండి. కొంతమంది పేరెంట్స్ అంటే ఉదయం లేస్తే నసబెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, నువ్వు చేసుకోకపోతే ఎట్లా అని చెప్పేసి అనమాట. అలాంటప్పుడు ఇంకా బోర్ అనిపిస్తుంది. అందులో ఇప్పటి పిల్లలు 35 తర్వాత కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చాలా కామన్ అయిపోయింది. నమ్ముతారో నమ్మరో, నా దగ్గరికి అమ్మాయిలు 35 వస్తారు, మేడం మాకు పెళ్లి చూపులు ఉన్నాయని. ఒక 5 years బ్యాక్ వరకు కూడా నేను ఆశ్చర్యపోయేదాన్ని, ఇదేంటిది వీళ్ళు అనేసి. మా బాబు పెళ్ళప్పుడు మ్యాట్రిమోనీలో చూశాను మా. 34-35 అమ్మాయి 40 అబ్బాయి అయినా పర్వాలేదని చెప్పేసి దాంట్లో రిక్వైర్మెంట్ ఉంది. అప్పుడు రియలైజ్ అయ్యాను, ఓహో మనుషులు ఇలా ఉన్నారా అని చెప్పేసి. బహుశా నేను చూసింది 1920లో, మా బాబుకి 20లోనే పెళ్లి చేశాను కదా. సో అంటే ఇప్పుడు అంతా మారిపోయింది. మనప్పుడు 30 తర్వాత అంటే పెళ్ళిళ్ళు చేసుకొని 2 బిడ్డల్ని కనేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే స్టార్ట్ చేయడమే 30 తర్వాత స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే 35 తర్వాత. మనం ఏం చేయలేమ్మా. కాబట్టి మీ పిల్లలు కూడా ఇంత పెద్దవాళ్ళు అయి ఉండరని నేను అనుకుంటున్నాను. సో చిన్నగా కన్విన్స్ చేయండి, అప్పుడప్పుడు చెప్పండి. అంటే మనం ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నామంటే, ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో గొడవలు అయి విడిపోయారనుకోండి, అదే మాట్లాడుకుంటాము. ముచ్చటగా ఉండే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం లేదు. చాలామంది ఉంటారు మా. 100 మందిలో 10 మంది విడిపోతే మిగతా 90 మంది కలిసే ఉన్నారు. వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడుకోము. అదేముంది పెద్ద ఆశ్చర్యమా అన్నట్టు. పిల్లల బ్రెయిన్లోకి ఎలా వెళ్ళిపోతుందంటే వీళ్ళే గుర్తొస్తుంటారు, డైవర్స్ తీసుకున్న వాళ్ళే. ఆ ట్రామా అవన్నీ గుర్తొస్తుంటాయి అన్నమాట వాళ్ళకి. ఇంత అవసరమా, ఇంత మెంటల్ టెన్షన్ అవసరమా అంటుంటారు. ఎందుకంటే సేమ్ అభిప్రాయాలు నేను ఏవైతే చెప్పానో నా దగ్గరకు వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలు. పెళ్ళి అవసరమా మేడం అంటూ ఉంటారు అనమాట. నేనైతే కొంచెం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. బాబు తోడు ఉండాలి, ఎవరుంటారు తర్వాత మీ లైఫ్ మీకు ఏముంది మేడం, సిస్టర్స్ బ్రదర్స్ అంటూ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయమ్మా, తర్వాత మీకేంటని చెప్తూ ఉంటాను అనమాట నేను. ఇకపోతే ఏదైనా ప్రాబ్లం ఉండి పెళ్ళొద్దు అనుకుంటే అది వేరే విషయమ్మా. కొంతమందికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు వాటి మీద. సో అలాంటి వాళ్ళని వదిలేయడమే ఉత్తమం. మీరు ఎంత నసబెట్టినా కానీ ఆర్గ్యుమెంట్స్ తప్పితే ఏమీ ఉండవు దాంట్లో. కానీ చాలామందికి చేసుకోవాలని ఉంటుందా, కానీ భయాలు, అనవసరమైన భయాలు. లైఫ్ పార్ట్నర్ ఎట్లా వస్తుందో, రేపు మా అమ్మా నాన్నలతో ఎట్లా కలుస్తారో. సో మీరు ధైర్యం చెప్పండి, ఎలా ఉన్నా కానీ అడ్జస్ట్ అవుదాము అని చెప్పండి. మేబీ కన్విన్స్ అవుతారేమో. మీరంటే పిచ్చి ప్రేమ ఉందనుకోండి, మీతో ఎలా ఉంటారని కూడా అపోహలు ఉంటాయమ్మా. కొంతమంది అబ్బాయిలకి అమ్మలంటే చాలా ఇష్టం ఉంటుంది. అంటే అందరికి ఉండదా అని కాదు, అంత సీరియస్గా తీసుకోరు. అంటే ఇది కూడా నా దగ్గరకు వచ్చి ఎక్స్ప్రెస్ చేసే అబ్బాయిల వల్లే తెలిసింది నాకు. మేడం, రేపు ఒక అమ్మాయి వస్తే మా ఇద్దరి మధ్యలో వచ్చి
ఎలా ఉంటుందో ఏమో, మా అమ్మ అడ్జస్ట్ అవుతుందో ఏమో, వాళ్ళని చూసాను వీళ్ళని చూసానని చెప్తూ ఉంటారు. అమ్మాయిలందరూ చెడ్డోళ్ళు కాదు మా, మంచోళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇదే మాట చెప్పండి మీ పిల్లలతో. అలానే మీకు అమ్మాయిలు ఉంటే అబ్బాయిల గురించి కూడా చెప్పండి. అబ్బాయిలందరూ ముచ్చటగా చూసుకుంటున్నారు ఇప్పుడు చాలామంది పిల్లల్ని, ఆడవాళ్ళని. అందరూ రాచి రంపాన పెట్టేవాళ్ళే ఉండరు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు అబ్బాయిల్లో కూడా. ఇలా చెప్పండి మా. నెగిటివ్ వైపుకి అసలు వాళ్ళని వెళ్ళనివ్వకండి. సో పాజిటివ్ వైపుకి వెళ్ళినప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు ఇంత అడ్వాంటేజెస్ ఉంటాయి, చక్కగా తోడుంటారు, ఎమోషన్స్ కలిసి పంచుకోవచ్చు, సో బాండింగ్ ఉంటుంది, చిన్న ఫ్యామిలీ ఉంటుంది మీకు. ఎప్పుడు ప్రతి నిమిషం నేను నిన్ను కనిపెట్టుకొని ఉండలేను, అంతే కదమ్మా. మనం ఎంతని సర్వీస్ చేస్తాం కదా మన పిల్లలకి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత భర్త కానీ భార్య కానీ మాత్రమే ఆ లోటు తీరుస్తారు, అమ్మలు తీర్చలేరు, అది మనం నమ్మాలి. కాబట్టి మీ పిల్లల్ని కన్విన్స్ చేయండి, చక్కగా పెళ్లి చేసుకుంటారు, ఇబ్బంది ఉండదు. నేనైతే ఇది చెప్పదలుచుకున్నాను. అనవసరమైన అపోహలు పెరగనివ్వకండి పిల్లల్లో. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మంచి అసలు మాట్లాడడం లేదు మా చాలామంది పేరెంట్స్. పలానా వాళ్ళ కోడలు ఇలా ఉందంట, పలానా వాళ్ళ అల్లుడు ఇలా ఉన్నాడంట అంటే ఈ పిల్లల భయం వచ్చేస్తుంది. ఓ మాకు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు, అది అమ్మాయి అయినా కానివ్వండి అబ్బాయి అయినా కానివ్వండి, ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనమాట. సో ఇప్పుడు బాగున్నాం కదా హ్యాపీగా, ఉన్న జీవితం పాడు చేసుకోవడం ఎందుకు, వేరే వాళ్ళు వచ్చి మన తల మీద ఎక్కడం ఎందుకు, ఇలా. ఇక్కడ ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకున్నాను. చాలా రోజుల నుంచి, కనీసం ఒక 15-20 సంవత్సరాల నుంచి, సో లాంగ్ బ్యాక్ ఏదో పెళ్ళి మా వాళ్ళల్లోనే ఒకళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోవు అంటే, ఏంటి వచ్చే అమ్మాయికి అంతా వాళ్ళకి చీరలు కొనివ్వడానికి నగలు కొనివ్వడానిక నేను పుట్టింది, నా జీతం అంతా వాళ్ళ కోసమేనా, ఏం అవసరం లేదు అన్నారు. అంటే అబ్బాయిల్లో మరి ఇలాంటి మార్పు ఎందుకు వస్తుంది అనేది నాకు తెలియదు. మరి సంపాదించింది ఏం చేసుకుంటారు, మీరు కార్డ్స్ ఆడడానికి, మీరు మందు కొట్టడానికి ఏం చేసుకుంటారు. మరి భార్య కొంచెమన్నా ఇవ్వకుండా, భార్య అంటే పోషించాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడు అమ్మాయిలు బ్రహ్మాండంగా మీకంటే కూడా ఎక్కువే సంపాదిస్తున్నారు కదా. ఇలాంటి మాటలు అసలు ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కావడం లేదు మా. సో పేరెంట్స్ కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలి ఇలాంటి విషయాలలో. భార్య అంటే కేవలం ఖర్చు పెట్టించడానికే వస్తుందా, లైఫ్ పార్ట్నర్ కాదా, షేర్ చేసుకోవడానికి కాదా వచ్చేది? కేవలం మీరు సంపాదించేది మీ భార్యలకు చీరలకు నగలకు కొనిపెట్టడానికే సరిపోతుందా? ఇలా ఉన్నాయి ఆలోచనలు. ఇది ఇంకా నెవర్ ఎండింగ్ టాపిక్, ఎంతైనా మాట్లాడొచ్చు దీని మీద. ఇలాంటి అపోహలు ఉంటాయి. మీరు ఇలాంటి అపోహలు మీ పిల్లలకు ఉన్నాయని ఎప్పుడు తెలుస్తుంది అంటే, మీరు వాళ్ళతో చాలా క్లోజ్గా కూర్చొని మాట్లాడాలి ఒక ఫ్రెండ్ లాగా. అప్పుడు మాత్రమే మీరు క్లారిఫై చేయగలరు. చూడండి మరి. ఓకేనమ్మా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.